నేటి పంచాంగం వివరణ సెప్టెంబర్ 5, 2024 గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణయానం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం. తిథి విధియ మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషముల వరకు. నక్షత్రం ఉత్తర పాల్గొని ఉదయం 6 గంటల 9 నిమిషముల వరకు. యోగం శుభ రాత్రి 8 గంటల 59 నిమిషముల వరకు. కరణం కౌలవ మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషముల వరకు. తదుపరి తైతుల రాత్రి 1 గంట 41 నిమిషముల వరకు. వర్జం మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషముల నుండి సాయంకాలం 5 గంటల 34 నిమిషముల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 12 నిమిషముల నుండి 11 గంటల 1 నిమిషం వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 14 నిమిషముల నుండి 3 గంటల 18 నిమిషముల వరకు. యమగండం ఉదయం 6 గంటల 6 నిమిషముల నుండి 10 గంటల 42 నిమిషముల వరకు. అమృతకాలం ఉదయం 11 గంటల 50 నిమిషముల నుండి మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం రాత్రి 2 గంటల 37 నిమిషముల నుండి 5 గంటల 18 నిమిషముల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషముల నుండి 5 గంటల 18 నిమిషముల వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 6 గంటల 6 నిమిషములకు. సూర్యాస్తమయం సాయంకాలం 6 గంటల 22 నిమిషములకు. తదుపరి నేటి రాశి ఫలాలు. మేషరాశి వారి ఈరోజు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనాన్ని పొందుతారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబంలో చిక్కులు అన్నీ తొలగిపోతాయి. ఇక ఈరోజు మేషరాశి వారు నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు మేషరాశి వారికి అద్భుతమైన ఆర్థిక ప్రయోజనాలు కనబడుతున్నవి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. పట్టుదలగా ప్రయత్నించండి, ఉద్యోగం మీ సొంతం. అలాగే ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి అన్ని రకాలుగా అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. వీసా సౌలభ్యం లభిస్తుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి ఇంట పండుగ వాతావరణం అనేది నెలకొంటుంది. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అధిక లాభాలను పొందుతారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. మేషరాశి వారికి ఈరోజు సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. మేషరాశి వారి ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఈరోజు మేషరాశి వారికి అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. అలాగే ఒక ఆసక్తికరమైన సమాచారం మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. అలాగే ఈరోజు మీరు పలుకుబడి పెంచుకుంటారు. అనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు దక్కుతాయి. ఇక చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. విద్యార్థులు కొత్త విద్యా అవకాశాలను దక్కించుకుంటారు. ముఖ్యంగా మహిళలకు ఈరోజు కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. మేషరాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు కాఫీ. ప్రతికూలమైన రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. మేషరాశి వారు ఈరోజు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి వారి ఈరోజు ఆప్తుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. దీర్ఘకాలిక వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. అలాగే చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలా కాలంగా పడుతున్న శ్రమకు తగిన ఫలితం అనేది ఈరోజు లభిస్తుంది. ఇక నూతన వ్యక్తుల పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేయడం వలన మంచి లాభాలను గడిస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత సామాన్యంగా సాగుతుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి మంచి ఆలోచన విధానం వలన ఆర్థిక ప్రయోజనాలు అత్యధికంగా లభిస్తాయి. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ఈరోజు వృషభ రాశి వారు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఇక ఈరోజు మిత్రుల వలన సహాయ సహకారాలు లభించడం వలన మంచి ప్రయోజనాలను పొందుతారు.
ఇక ఈరోజు ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే వృషభ రాశి వారికి ఈరోజు పెద్దల అంగీకారంతో ఆర్థిక ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. ఇక ఈరోజు సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలు ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. కుటుంబ సభ్యులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. అలాగే ఇంట శుభకార్యాల గురించి చర్చలు చేస్తారు. ఇక ఈరోజు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన పెట్టుబడులు లభించడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కోరుకున్న మార్పులను పొందగలుగుతారు. పదోన్నతులు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక సాంకేతిక నిపుణులకు, వ్యవసాయదారులకు ఈరోజు మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలను పొందగలుగుతారు. ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి మానసిక ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు లేత నీలం, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 4. వృషభ రాశి వారు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశిలోని వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. బంధువుల నుండి రుణ ఒత్తిడిలు తప్పకపోవచ్చు. ఆర్థికపరమైన సమస్యలు మీకు ఈరోజు మరింత చికాకును కలిగిస్తాయి. ఇక వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. చేపట్టిన పనులలో ఎంత కష్టించినా ఫలితం ఉండదు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఉన్నతాధికారుల నుండి ఒత్తిడులను ఎదుర్కొంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎంత కష్టపడినా ఫలితం మాత్రం శూన్యంగా ఉంటుంది. ఇక ఈరోజు మిథున రాశి వారి తగని విషయాలలో తలదూచకపోవడమే మేలు చేస్తుంది. ఇక ప్రేమ విషయంలో మోసపోయే అవకాశం అధికంగా కనిపిస్తున్నందున యువత కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి ఈరోజు అస్సలు చేయకండి. అలాగే కొత్త వారిని నమ్మి మోసపోయే అవకాశం అధికంగా కనిపిస్తుంది. దానివల్ల ఆర్థిక నష్టం కలుగుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు చేసే ప్రయత్నాలు ఈరోజు ఫలించకపోవచ్చు. అలాగే ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట చేసే తప్పిదాల వలన ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లో అస్సలు ఈరోజు పెట్టుబడులు పెట్టకండి, నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. అలాగే రావాల్సిన లోన్స్ కూడా వాయిదా పడతాయి. ఇక విద్యార్థులు వారు చేసే తప్పిదాల వలన సమయపాలన పాటించకపోవడం వలన విద్యా నష్టం అనేది కలుగుతుంది. అలాగే భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మోసపోయే అవకాశం కనబడుతుంది. కాంట్రాక్టర్లు ముఖ్యమైన కాంట్రాక్టులను చేజార్చుకునే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట నష్టం అనేది కనబడుతుంది. ఇక మిథున రాశి వారికి ఈరోజు ఇంట బయట ఒత్తిడిలు అనేది తప్పకపోవచ్చు. బాధ్యతలు పెరిగి మరింత ఇబ్బందులకు గురి చేస్తాయి. కుటుంబ సభ్యులతో తగాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి మరింత జటిలమవుతాయి. ఇక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు పడిన శ్రమ నిష్ఫలమవుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు నిరాశను కలిగిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో ప్రతిబంధకాలను ఎదుర్కొంటారు. ఇక వైద్యులకు, రాజకీయ వర్గాల వారికి ఇబ్బందులు, అవమానాలు తప్పకపోవచ్చు. ఇక ఈరోజు మిథున రాశిలోని విద్యార్థులకు అనేక రకాల చికాకులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యులతో తగాదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు మిథున రాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం, గణపతిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు ఈరోజు చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. అలాగే సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. నూతన వస్తు వాహన లాభాలను పొందుతారు. ఇక ఈరోజు ధనయోగం అనేది కలుగుతుంది. అలాగే ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత ప్రోత్సాహకరంగా సాగుతుంది. అలాగే ఈరోజు మొత్తంగా చూసుకుంటే కర్కాటక రాశి వారికి అదృష్టయోగం అనేది ఉంది. ఇక లక్ష్మీదేవి ఇంట అడుగుపెట్టినట్టుగా ఈరోజు ధనానికైతే ఇలాంటి లోటు ఉండదు. ప్రతి విషయంలోనూ మీరు ధన ప్రాప్తిని పొందుతారు. కర్కాటక రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక వివాహ విషయమై చర్చలు జరుపుతారు. అలాగే వివాహ
సంబంధం కుదిరే అవకాశం కూడా కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. వారితో కలిసి తీర్థయాత్రలను చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి విదేశీయాన యోగం అనేది కనబడుతుంది. విదేశాలకు వెళ్ళడానికి కావలసిన అన్ని సౌకర్యాలు మీకు లభిస్తాయి. అలాగే ఈరోజు నూతన గృహాన్ని లేదా స్థలాన్ని కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు సోదరుల యొక్క సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి మొత్తంగా చూసుకుంటే రాబడి అనేది సంతృప్తినిస్తుంది. అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. అలాగే నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఊహించని అవకాశాలను పొందుతారు. చిత్ర పరిశ్రమ వారు, సాంకేతిక నిపుణులు మరింత ప్రోత్సాహకరంగా సాగుతుంది ఈరోజు. అలాగే ముఖ్యంగా విద్యార్థులు వారి కళలను సాకారం చేసుకునే రోజుగా చెప్పవచ్చు. అలాగే కర్కాటక రాశిలోని మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. సింహరాశి వారు ఈరోజు సోదరులతో స్థిరాస్తి విషయాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఇక కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు సింహరాశి వారికి అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. సింహరాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు. ఇక ఇంటా బయట మీకు నూతన పరిచయాలు అనేవి పెరుగుతాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఒత్తిడి నుండి బయటపడతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. సింహరాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం కనబడుతుంది. అలాగే ఈరోజు సింహరాశి వారు పెద్దల సలహాలు పాటించడం వలన అత్యధికమైన ప్రయోజనాలను పొందుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు సింహరాశి వారు గొప్ప శుభవార్తను అందుకుంటారు. వివాహ సంబంధ విషయాలలో వీరికి వివాహం నిశ్చయమే శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమవుతుంది. ఇక ఈరోజు వైవాహిక జీవితంలో మంచి అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటే శుభతరుణంగా చెప్పవచ్చు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి రెట్టింపు లాభాలు అనేవి అందుతాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక సింహరాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు అత్యంత ఆర్థిక ప్రయోజనాలు కలిగే రోజుగా చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు ముఖ్యమైన విషయాలను తెలుసుకుంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి చిరకాల కృషి ఫలించే సమయంగా చెప్పవచ్చు. బంధువులను కలుసుకొని వివాహాది కార్యక్రమాలపై సంప్రదింపులు చేస్తారు. అలాగే ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇక సమాజంలో మీరంటే అందరికీ ఆదరణ అనేది పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. కాంట్రాక్టర్లు కొన్ని కష్టాలను ఎదురొడ్డి కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు సింహరాశి వారు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలపై ఒక నిర్ణయానికి రాగలుగుతారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని విధంగా పెట్టుబడులను సమకూర్చుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఏ బాధ్యతను అప్పగించినా వేగవంతంగా పూర్తి చేసి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది ఈరోజు. అలాగే కళాకారులకు, క్రీడాకారులకు విదేశీయానం చేసే యోగం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు సింహరాశిలోని విద్యార్థులు పోటీని అధిగమించి తమ సత్తాను చాటుకుంటారు. ఇక ముఖ్యంగా మహిళలు శుభవర్తమానాలను అందుకుంటారు. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు సింహరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యారాశి వారు ఈరోజు బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులను అందుకుంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నాలు చేస్తున్నారో వారికి నూతన అవకాశాలను లభిస్తాయి.
ఇక చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితాన్ని ఈరోజు పొందగలుగుతారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు వారు తమ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక కన్యా రాశి వారు ఈరోజు మాట తీరుతో మంచి శుభ ఫలితాలను పొందుతారు. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు కన్యా రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే సంతాన విద్య ఉద్యోగ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగం అనేది కలుగుతుంది. అలాగే ఈరోజు లోన్స్ కోసం ఎవరైతే అప్లై చేశారో వారికి లోన్స్ లభించే అవకాశం కూడా మెండుగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు ప్రముఖులతో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. కళాకారులకు క్రీడాకారులకు స్వదేశంలో విదేశాలలో మంచి అవార్డులు రివార్డులు అనేవి దక్కవచ్చు. అలాగే రాజకీయ నాయకులకు మంచి పదవియోగం అనేది కనబడుతుంది. ఇక సినీ రంగం వారికి ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ కి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. వైద్య రంగం వారికి తాము చేసిన సేవకు తగిన గుర్తింపు అనేది ఈరోజు పొందుతారు. ఈరోజు కన్యా రాశి వారు ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. అలాగే ఈరోజు బంధువులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. అలాగే కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పరిస్థితి మరింత ఉత్సాహపరుస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే ఈరోజు కన్యా రాశి వారు వాహనాలను భూములను కొనుగోలు చేస్తారు. ఇక ఆత్మీయుల నుండి అనుకోని ఆహ్వానాలను అందుకుంటారు. అలాగే వ్యాపార వాణిజ్య వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు నూతన వ్యాపారాలను చేపడతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అనుకూలమైన పరిస్థితులు అనేవి కల్పించబడతాయి. ఇక పారిశ్రామికవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి సంతోషకరమైన ఒక సమాచారం అనేది అందుతుంది. ఇక ముఖ్యంగా ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అనేవి కనిపిస్తున్నవి. విద్యార్థులు ఊహించని అవకాశాలను అందుకుంటారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఈరోజు కన్యా రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యా రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారు ఈరోజు వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయాల్సి ఉంటుంది. ఇక అనవసరమైన వస్తువుల మీద ఖర్చు చేయకుండా కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మానసిక చికాకును కలిగిస్తుంది. ప్రారంభించిన పనులన్నీ కూడా మధ్యలోనే నిలిచిపోతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో వ్యయ ప్రయాసాలనేవి అధికమవుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలనేవి మందకోడిగా సాగుతాయి. తులారాశి వారికి ఈ రోజు దైవచింతన అనేది కలుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు తులారాశి వారు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారు విద్యా విషయంలో తొందరపాటు నిర్ణయాల వల్ల విద్యా నష్టాన్ని ఎదుర్కొంటారు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు ఈరోజు పెట్టకండి. అలాగే ఉద్యోగస్తులు తాము చేసిన పొరపాట్లకు ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ సంస్థలలో ఉన్నవారు ఉద్యోగం మార్పునకు ఈరోజు ప్రయత్నించడం మంచి సమయం కాదు. అలాగే కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నవి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో లేనిపోని విభేదాలు కలిగే అవకాశం అయితే తులారాశి వారికి కనబడుతుంది. తులారాశి వారికి ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు కాబట్టి తగిన విధంగా సంసిద్ధంగా ఉండండి. మిత్రులు సన్నిహితులతో విభేదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. తులారాశి వారు ఈరోజు ఆరోగ్యంపై కొంత ఆదుర్ద చెందుతారు. ఇక ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఆదాయం కాస్త తగ్గి రుణయత్నాలు అయితే కొనసాగిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో శ్రమ పడతారు తప్ప ఫలితం అనేది పొందలేకపోతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ విధుల్లో చికాకులు అనేవి ఎదుర్కొంటారు. పారిశ్రామికవేత్తలకు క్రీడాకారులకు ఆందోళన కలిగించే సంఘటనలు కొన్ని జరుగుతాయి. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు వారికి లభించిన మంచి అవకాశాలను చేజార్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వైద్య రంగం వారికి అవమానాలు ఎదురవుతాయి.
ఇక సినీ రంగం వారికి నష్టాలు అనేవి ఎదురవుతాయి. ఇక ఈరోజు తులారాశిలోని విద్యార్థులు గందరగోళ పరిస్థితుల మధ్య గడుపుతారు. మహిళలకి కుటుంబంలో చికాకులు ఎదురవుతాయి. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు ఎరుపు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారు లలిత సహస్రనామాలు పారాయణం చేయడం, అలాగే వినాయక అర్చన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈరోజు ఇతరులకు సైతం సహాయ సహకారాలను అందిస్తారు. ఇక భాగస్వామ్య వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారు నూతన లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి ఖర్చుకు తగినంత ఆదాయం అనేది సమకూరుతుంది. చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల సహాయంతో నూతన పదవులను పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు మొత్తంగా చూసుకుంటే అదృష్ట యోగం అనేది కలుగుతుంది. ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగం అనేది ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు ఎవరైతే గతంలో పోగొట్టుకున్న ఉద్యోగం ఏదైతే ఉందో దాన్ని తిరిగి పొందే అవకాశం కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు అవమానపడిన చోటనే గౌరవం పొందడం అనేది చెప్పుకోదగ్గ సూచన. విశేషమైన సంఘటన జరుగుతుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారిలోని వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారికి పంట లాభం అనేది కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారు తమ మాట తీరుతో అందరినీ ఆకర్షించగలుగుతారు. మొత్తంగా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి ఈరోజు ఏ విధంగానైనా జనాన్ని ఆకర్షించే శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక రావాల్సిన బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు. రుణాలను తీర్చగలుగుతారు. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ప్రముఖుల పరిచయాల వల్ల కూడా వ్యాపార లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మిత్రుల సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా మీకు అందుతాయి. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు అన్ని అనుకూలమైన శుభదినంగా మీకు వృశ్చిక రాశి వారికి చెప్పవచ్చు. ముఖ్యమైన కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. అలాగే ముఖ్యమైన నిర్ణయాలను కూడా అమలు చేయగలుగుతారు. ఈరోజు భవిష్యత్తుపై మరింత భరోసా కలిగించే సమాచారం ఒకటి అందుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలను శ్రమపడి అయినా సరే విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుండి అనుకోని పిలుపు అనేది వస్తుంది. ఇక మరుపురాని సంఘటన ఒకటి ఎదురవుతుంది. స్థిరాస్తి వివాదాలు తీరిపోయి ఊపిరి పీల్చుకుంటారు. ఇక ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక చిన్ననాటి మిత్రులతో కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. మొండి బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు. అలాగే శుభకార్యాలపై ఇంట చర్చలనేవి జరుగుతాయి. ఇక ఆస్తుల కొనుగోలులో సోదరుల చేయూత అనేది మీకు లభిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి అభివృద్ధి పదంలో సాగుతాయి. నూతన పెట్టుబడులు కూడా సమకూరుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన పరిస్థితి అనేది ఉంటుంది. ఇక యథావిధిగా విధులను కూడా నిర్వహిస్తారు. కళాకారులకు ఊహించిన అవకాశాలు దక్కే సూచనలు కనిపిస్తున్నవి. ఇక ఐటీ నిపుణులకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. విద్యార్థులు తమకున్న సమస్యలను తీర్చుకోగలుగుతారు. ముఖ్యంగా వృశ్చిక రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అనేవి లభిస్తాయి. వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు నలుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ఈ రోజు వృశ్చిక రాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనస్సు రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాలలో కలిగిన నూతన పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే స్థిరాస్తి కొనుగోలు యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయి. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి నూతన వాహన యోగం అనేది కనబడుతుంది. ఉద్యోగస్తులు తమ ఉద్యోగాలలో పెట్టుకున్న అంచనాలు ఈరోజు నిజమవుతాయి. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి ప్రముఖుల పరిచయాలు మరింత లబ్ధిని చేకూరుస్తాయి. ఇక ఈరోజు సోదరులతో కలిసి అన్ని విషయాలలో చర్చిస్తారు మరియు వారి యొక్క సహాయ సహకారాలను అందుకుంటారు. ఆస్తి వివాదాలు తీరి మైత్రి అనేది ఏర్పడుతుంది. ఇక ఆస్తి పంపకాలలో కూడా ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటే శుభ సమయంగా చెప్పవచ్చు. ఇక ఈరోజు ఎవరైతే ధనుసు రాశి వారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి శుభవార్త అనేది అందుతుంది. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. రొయ్యల చేపల చెరువుల వారికి కూడా మంచి లాభాలను లభిస్తాయి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులను లభిస్తాయి. ఇక సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది ఉంది. అలాగే ధనుసు రాశి వారు తమ మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో భాగస్వామ్యుల ద్వారా నూతన పెట్టుబడులను అందుకుంటారు. కళాకారులకు క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. స్వదేశంలో విదేశంలో మంచి
పేరు అనేది లభిస్తుంది. అలాగే ధనుసు రాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో కీర్తి అనేది దక్కుతుంది. ఒక సమాచారం మీ ఆశలను నిజం చేస్తుంది. మీ కృషి పట్టుదల చూసి కుటుంబ సభ్యులు సైతం ఆశ్చర్యపోతారు. కొన్ని సమస్యల నుండి చాకచక్యంగా బయటపడతారు. ఇక కోర్టు వ్యవహారాలలో ఎవరు చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి విజయం అనేది లభిస్తుంది. అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి మరింత సంతోషదాయకంగా ఉంటుంది. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ విధుల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు చేసే అవకాశం వస్తుంది. విద్యార్థులకు తమకు లభించిన ఫలితాలపై సంతృప్తిని వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా ధనుస్సు రాశిలోని మహిళలకి శుభవార్తలనేవి అందుతాయి. ధనుస్సు రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ. ధనుస్సు రాశి వారికి అదృష్ట సంఖ్య 8. ఈరోజు ధనుస్సు రాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారు ఈరోజు కుటుంబ పెద్దల నుండి ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుంటారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో అధిక లాభాలను పొందుతారు. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మకర రాశి వారికి ధనాదాయం బాగుంటుంది. ఇక విద్యార్థులు నూతన విద్యలపై ఆసక్తి అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే అనేక రకాలుగా ఆర్థిక లాభాలను పొందుతారు. ఇక మకర రాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ధనధాన్య అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఎవరైతే లోన్స్ కోసం అప్లై చేశారో లోన్స్ కూడా లభించే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. ఇక మకర రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. అలాగే మకర రాశి వారికి సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారికి మంచి కాంట్రాక్ట్లని లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక మకర రాశి వారు అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేస్తారు. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక మకర రాశి వారికి ఈరోజు కుటుంబ సఖ్యత అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. విహారయాత్రలు చేస్తారు. ఇక ఈరోజు మకర రాశి వారు ముఖ్యమైన పనులన్నింటిని కూడా ఉత్సాహంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగపరంగా ఇంటర్వ్యూలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక మకర రాశి వారికి ఈరోజు శ్రమకు తగిన ఫలితం అనేది దక్కుతుంది. అలాగే బంధువులతో కుటుంబ పరంగా చేసే చర్చలు అనేవి ఫలిస్తాయి. ముఖ్యమైన సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. అలాగే నూతన పెట్టుబడులు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఉన్న చిక్కులను ఎటకీలకు తొలగించుకోగలుగుతారు. చిత్ర పరిశ్రమ వారికి, వైద్యులకు వారి యొక్క ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయి. అలాగే ఈరోజు రాజకీయ రంగం వారికి మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు కళాకారులకు, క్రీడాకారులకు విదేశాలలో, స్వదేశంలో మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. అవార్డులు, రివార్డులు దక్కవచ్చు. అలాగే ఈరోజు మకర రాశిలోని విద్యార్థులకు మంచి అవకాశాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకు ఆశించిన రీతిలో కుటుంబంలో పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారు కనకధార స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారు ఈరోజు చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఎవరికైతే స్థిరాస్తి వివాదాలు నెలకొని ఇబ్బంది పడుతున్నారో అవి ఈరోజు పరిష్కారం అవుతాయి. అలాగే సంఘంలో నూతన వ్యక్తులతో పరిచయాలు మీకు లబ్ధి అనేది కలుగుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారానికి కావలసిన పెట్టుబడులను ఆప్తుల నుండి అందుకుంటారు. ఇక గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ పనులు ఇంకా మరింత వేగవంతమవుతాయి. అలాగే ఈరోజు కుంభరాశి వారికి నూతన వాహన యోగం అనేది కనబడుతుంది.
ఇక కుంభరాశి వారికి మొత్తంగా చూసుకుంటే ధనధాన్య అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక సోదరుల సహాయ సహకారాలను అన్ని విధాలుగా పొందుతారు. ఇక కుంభరాశి వారు ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. ఇక కుంభరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. కుంభరాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక బంధుమిత్రుల యొక్క ఆగమనం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక వ్యవసాయదారులకు పంట సానుకూలత అనేది కనబడుతుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక కుంభరాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే రాబడి అనేది పెరిగి అప్పులను తీర్చగలుగుతారు. ఇక కుంభరాశి వారు ఏవైతే అంచనాలు పెట్టుకున్నారో అవి నిజమవుతాయి. ఇక ఈరోజు కుంభరాశి వారు శుభకార్యాలకు డబ్బును వెచ్చిస్తారు. అలాగే అనేక రకాల వివాదాలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఉపశమనం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు కుంభరాశిలోని దంపతుల మధ్య ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో మూడో వ్యక్తి జోక్యం అనేది లేకుండా ఈరోజు వాటిని పరిష్కరించుకోగలుగుతారు. ఇక ప్రేయసి ప్రియులకు పెద్దల అంగీకారంతో ఒకటే అవకాశం అయితే లభిస్తుంది. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారిలో మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే నూతన కాంట్రాక్టులను కోసం చూస్తున్నారో వారికి మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలు మరింత ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో అనుకున్న ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా సాగుతాయి. అలాగే ప్రమోషన్స్ లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. కళాకారులకు క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక వైద్య రంగం వారికి ఒత్తిడిలు తొలగిపోతాయి. ఇక రాజకీయ రంగం వారికి మంచి అనుకూలత అనేది కనబడుతుంది. సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక కుంభరాశిలోని విద్యార్థులు అనుకోని అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలపై ఏవైతే బాధ్యతలు పెట్టి ఉన్నారో వాటి నుండి విజయవంతంగా ఈరోజు వాటిని పూర్తి చేసుకోగలుగుతారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనరాశి వారి రోజు చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇక ఎవరైతే నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఫలిస్తాయి. అలాగే సంఘంలో పెద్దల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. ఈరోజు మీనరాశి వారు నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపారాలు అనేవి ఈరోజు సజావుగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి తాము పనిచేసే చోట సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు మీనరాశి వారికి మొత్తంగా చూసుకుంటే అదృష్ట యోగం అనేది కలుగుతుంది. ఇక మీనరాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక మీనరాశిలోని విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక వివాహ ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమవుతుంది. ఇక కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కాబట్టి వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు మీనరాశి వారు ఎవరైతే ఆస్తి పంపకాలు జరుపుతున్నారో వాటిలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది రావచ్చు. ఇక ఈరోజు అన్ని పనులు కూడా సజావుగా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మీనరాశి వారికి సుఖజీవనం అనేది సొంతమవుతుంది. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఇంట బయట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే పాత మిత్రులను కలుసుకొని ఉత్సాహవంతంగా గడుపుతారు. ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. నూతన గృహాన్ని వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు ఫలిస్తాయి. అలాగే లాభాలకు లోటు అనేది ఉండదు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు దక్కడం తథ్యమవుతుంది. క్రీడాకారులకు వైద్యులకు వారి యొక్క ప్రయత్నాలు ఫలప్రదమవుతాయి. అలాగే రాజకీయ నాయకులకు అనుకూలత కనబడుతుంది. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభ సూచన కనబడుతుంది. ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మీనరాశిలోని విద్యార్థులకు
తాము పడ్డ కష్టానికి ఫలితం లభించడంతో సంతోషంగా గడుపుతారు. ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి ఆస్తి వివాదాలు తీరి ఊరట అనేది చెందుతారు. ఇక మీనరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు పసుపు మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారు శ్రీ గురుదత్త చరిత్రను పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.